సంచలన వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ మాజీ ప్రధాని అజరోవ్. ఏ క్షణమైన జెలెన్స్కీ దేశం విడిచి పారిపోయే ఛాన్స్ ఉందంటున్నారు ఆయన. జెలెన్స్కీని పదవి నుంచి తప్పించాలని అమెరికా భావిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటికే జెలెన్స్కీని అమెరికా మద్దతు ఉపసంహరించుకుంది. జెలెన్స్కీకి అమెరికా తన మద్దతుని ఉపసంహరించుకుందంటూ కూడా అజరోవ్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు జెలెన్స్కీకి పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు మాజీ ప్రధాని. ఇప్పటికే యుక్రెయిన్పై దాడిని తీవ్రతరం చేస్తుంది రష్యా. గడిచిన 2 రోజుల్లోని 1000కి పైగా డ్రోన్లతో దాడి చేయడం, దాంతోపాటు కియవ్ అంటే యుక్రెయిన్ రాజధాని కియవ్కి సంబంధించి కియవ్ టార్గెట్గా రష్యా దాడులకు పాల్పడడం, దీంతో పాటు ఎక్కడా కూడా అమెరికా రియాక్ట్ కాకపోవడం, అమెరికా రియాక్షన్ ఎక్కడా కూడా యుక్రెయిన్కు మద్దతుగా లేకపోవడం, ఈ మద్దతుగా లేకపోవడంతో పాటు యుక్రెయిన్ అమెరికాను ప్రశ్నించడం, మరి ముఖ్యంగా జెలెన్స్కీ ప్రశ్నించడం, వీటన్నిటిని ఈ డాట్స్ అన్నింటినీ కనెక్టివిటీ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇంకా అవకాశం లేదు అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇది నేనంటున్న మాట కాదు, యుక్రెయిన్ మాజీ ప్రధాని అజరోవ్ చెబుతున్న మాట. ఆయన ఏమంటున్నారంటే కనుక జెలెన్స్కీకి ఇంకో అవకాశం లేదు. జెలెన్స్కీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకంటూ ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఈ రక్షణ కల్పించేందుకు ఎవరు సంసిద్ధత వ్యక్తం చేస్తారు? అక్కడ బలగాలు సంసిద్ధత వ్యక్తం చేస్తాయా? మరి ముఖ్యంగా ఎక్కడ అవకాశం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఇది నేనంటున్న మాట కాదు, ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశాన్ని విడిచి పారిపోబోతున్నాడా? ప్రస్తుతం ఈ అంశమే అక్కడ యుక్రెయిన్ మాజీ ప్రధాని అజరోవ్ చెబుతున్నమాట. ఆయన కొన్ని పాయింట్స్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నాడు కూడా పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడంటే ఆయన, ఇప్పుడు ఏ క్షణాన్నైనా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పారిపోవచ్చు. మొదటి కారణం, ఇక్కడ వరకు ఎవరూ తనకి మద్దతు నిలవడం ఇప్పుడున్న సందర్భంలో, అది మొదటిది. ఇక రెండో కారణం, ఇప్పటి వరకు మద్దతుల నేపథ్యంలో ఇప్పుడు తన మీదకి వచ్చే అవకాశం ఉంది, తన మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఏ క్షణమైనా ఎవరైనా లేపేసే అవకాశం ఉంది. కాబట్టి తను ప్రస్తుతం ఆత్మరక్షణలో ఉన్నాడు. దానికోసం ప్రత్యేకమైన రక్షణ కోరే అవకాశం ఉంది. దీనిని కల్పించేందుకు అక్కడ సైనికులు సిద్ధపడరు, ఇది కన్ఫర్మ్. దీంతో పాటు అమెరికా కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా యూరోప్కి సంబంధించి పెద్ద సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు కూడా. సో ఈ రెండు కారణాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇక రెండోది, యుఎస్ అతగాడి తొలగింపుకు సంబంధించి మద్దతు పలుకుతోంది. ఇది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జెలెన్స్కీని అమెరికా మద్దతు ఇవ్వాలనుకోవటం లేదు. కారణం, ఆ రోజు మీరు చూడొచ్చు, ఆ విజువల్ చూస్తున్నారు కదా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మధ్య జరిగిన గొడవ. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కూడా ఉన్నాడు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇది కూడా అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే అమెరికా సైలెంట్గా ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ పావులు కలపాలో అమెరికాకు తెలుసు. ఇక్కడ క్లియర్ కట్గా మాత్రం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటుంది అమెరికా. ఈ నేపథ్యంలోనే దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ జెలెన్స్కీకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందా? ఆ చర్చ జరిగిందా? ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ ఆ దేశ మాజీ ప్రధాని అజరోవ్ అంటున్న మాట. దాంతోపాటు ట్రంప్ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చాడట. ఇది ఆయన అంటున్న మాట. స్వయంగా ఆ దేశ మాజీ ప్రధాని జరుగుతున్న పరిణామాలను, దాంతోపాటు జరుగుతున్న పరిస్థితులను, జెలెన్స్కీకి సంబంధించి ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని బేరేజ్ వేసి చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పడం జరుగుతోంది, అక్కడ మార్షల్లా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సంబంధించి ఆ టర్మ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. జెలెన్స్కీ గతేడాది సబ్జెక్ట్ టు ద కరెక్షన్ మేతోనే తన టర్మ్ పూర్తయిపోయింది. అంటే తను రాజీనామా చేసేసి ఎన్నికలు నిర్వహించాలి, యుక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలకు వెళ్ళాలి. కానీ మార్షల్లా అక్కడ విధించడం జరిగింది. కారణం యుద్ధం. మరి ముఖ్యంగా యుద్ధ వాతావరణం కారణంగా తను మార్షల్లాను విధించేశాడు, కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది స్వయాన ఆ దేశ మాజీ ప్రధాని చెబుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమంటున్నాడు, అక్కడ అమెరికాకు సంబంధించి ఆడిట్, అమెరికన్ అథారిటీస్ అంటే అమెరికన్ అధికారులు కియవ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎవరి ఆదేశాలతో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఇక్కడ ఇప్పటికీ అక్కడ బలగాలు కావచ్చు, లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, యుక్రెయిన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అక్కడ బలగాలు కావచ్చు, జెలెన్స్కీ మాట వినటం లేదు, అమెరికా డైరెక్షన్లోనే వెళ్తున్నాయి, అమెరికా ఏం చెప్తే అదే చేస్తున్నాయి అనే మాటను కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు.
సో ఇక్కడ ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నిటినీ కూడా ఆయన కనెక్ట్ చేయమంటున్నాడు. కనెక్ట్ చేసి చూసే ప్రయత్నం చేయండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఈ రోజు రాత్రికే ఆయన అంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పారిపోబోతున్నాడా? అంతకన్నా ముందు నిన్న జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ చూడండి. ఆ తీవ్రత బట్టి మనకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటనేది. ఆ తర్వాత మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకుందాం. ఒకసారి నిన్న జరిగిన దాడి తీవ్రతతోని జెలెన్స్కీ ఉలిక్కి పడ్డాడా? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, అది దేశం విడిచి వెళ్ళిపోబోతున్నాడా? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నిన్న 500 డ్రోన్లు, ఈ రోజు సుమారు 315 డ్రోన్లు, మొత్తంగా 800కు పైగా ఇటు మిసైల్స్ అన్ని మొత్తం కలుపుకుంటే 1000కి పైగా మిసైల్స్ కావచ్చు, డ్రోన్లతో కావచ్చు అమెరికా యుక్రెయిన్ దాడులకు బలవుతోంది. ఇది యుక్రెయిన్ చెబుతున్న మాట. రష్యా దాడులకు దిగింది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భయపడ్డాడా? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వణికిపోతున్నాడా? గజగజలాడిపోతున్నాడా? ప్రాణభయంతో భీతిలో ఉన్నాడా? ఈ నేపథ్యంలో పారిపోబోతున్నాడా? యుక్రెయిన్ విడిచి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యుక్రెయిన్ మాజీ ప్రధాని అజరోవ్ మాటలు వింటూ ఉంటే మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఇంతవరకు జరిగిన డెవలప్మెంట్స్ మనం చూసాం, కానీ కీలకమైన డెవలప్మెంట్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పారిపోబోతున్నాడని చెప్పి ఆ దేశ మాజీ ప్రధాని చెప్పడం ఎలా చూడాలి? రైట్, ప్రజెంట్ ఇది డెఫినెట్ గా ఒక్కసారి కేవలం ఉక్రెయిన్ వరకు టాపిక్ గా మనం మాట్లాడుకుంటే మాత్రం పొలిటికల్ కాన్స్పిరసీ మాట్లాడతారు. ఎందుకంటే అజరోవ్ అనే మాజీ ప్రధాని ప్రస్తుతం జెలెన్స్కీ వీరిద్దరి మధ్య పొలిటికల్ కాన్స్పిరసీ డెఫినెట్ అఫ్కోర్స్ ఏ స్టేట్ లో ఏ కంట్రీ అయినప్పుడు ఇదే కొనసాగుతుంటుంది. కానీ ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే సచిన్, ఎర్లీ 2022 ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు కూడా విత్ ఇన్ ఒక 3-4 మంత్స్ తర్వాత రష్యా చాలా భీకరంగా ఈ రకంగా దాడులు చేసింది. అంటే ఉక్రెయిన్ గతంలో ఎప్పుడు కూడా చవి చూడనటువంటి దాడులను చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా జెలెన్స్కీ పారిపోయాడు, జెలెన్స్కీ కనిపించడం లేదు, జెలెన్స్కీ పారిపోయాడని చెప్పారు. ఏకంగా ఆయన ఉంటున్నటువంటి బంకర్ ని కూడా పేల్చేసింది రష్యా. అంతటి చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని మనం గతం 2022, 2023లో కూడా చూసాం. సో కానీ అప్పుడు జెలెన్స్కీ పారిపోయిన వార్తలు వచ్చాయి. చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇదే మాట్లాడుకున్నాయి. జెలెన్స్కీ పారిపోయాడు, దేశ ప్రజలను వదిలేసి పారిపోయాడు అనుకుని అంతా భావించాం. కానీ ఆయన సైతం కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ లో మనం చూసింది ఏంటంటే ఆ సందర్భంలో అకార్డింగ్లీ 2 years